నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈ వర్షాకాలం మునుపటిలా లేదు. రోజంతా మబ్బు పట్టే ఉంటుంది. మధ్యాహ్నం మండే ఎండ ఉంటుంది. సాయంత్రము ఏ అర్ధరాత్రో కుండపోత వాన పడుతోంది. మరి నిజంగా ఈ మాన్సూన్ సీజన్ వెదర్ ఎక్స్పర్ట్స్ తోనే దోబుచులాడుతోందా? తెలుసుకుందాం. అట్లాంటి ఒక వెదర్ ఎక్స్పర్ట్ దగ్గరకు వచ్చాం. మన వెదర్ డిపార్ట్మెంట్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా వెదర్ ని ఖచ్చితంగా చెప్పగలుగుతున్న మన వెదర్ మ్యాన్ బాలాజీ గారితో ఉన్నాం. నమస్తే బాలాజీ. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. చాలా రోజుల తర్వాత కలవటం కదా, yes. చాలా హ్యాపీ. నిజంగా మీతో కూడా దోబుచులాడుతుందా ఈ సీజన్ ఏమైనా? ఎందుకని? అసలు నిజంగా నైరుతి ఋతుపవనాలు రాష్ట్రం అంతా విస్తరించినట్లేనా, ఇంకా పెండింగ్ ఉందా? సో బేసికల్ ఏంటంటే మనకి నైరుతి ఋతుపవనాలు దక్షిణ తెలంగాణ వరకు జూన్ 10th విస్తరించి ఉన్నాయి. సో అప్పటికి మనకి ఈ హైదరాబాద్లో కూడా మనకి చెదురుమదురుగా కొన్ని వర్షాలు, ముఖ్యంగా ఈ పశ్చిమ హైదరాబాద్ అంటే సైబరాబాద్ సైడ్ మనకి భారీ వర్షాలు అనేవి కొన్ని మనం చూస్తూ ఉన్నాము. తర్వాత ఏంటంటే మనకి ఋతుపవనాల్లో బ్రేక్ అనేది వచ్చింది. అంటే లైక్ జూన్ 10th నుంచి ఒక 14th వరకు బాగానే వర్షాలు పడ్డా, 14th నుంచి ఒక 20th వరకు అయితే బాగా హీట్ వేవ్స్ కూడా మనం చూడడం అనేది జరిగింది. మాన్సూన్ అనేది బ్రేక్ మాన్సూన్ అనేది చూసాం. అంటే ఎక్కడి వరకు అయితే ఋతుపవనం సగం తెలంగాణ వరకు వచ్చేసి అక్కడే మనకి ఆగిపోయినాయి. సో దాని కారణంగా మనకి ఎండల తీవ్రత పెరగడం, అంటే మనకి జూన్ 16th నుంచి 20th వరకు 43 degrees దాకా కూడా టెంపరేచర్స్ అనేవి వెళ్ళిన సందర్భాలు అనేవి మనం చూసాము. తర్వాత ఏంటంటే మనకి నైరుతి ఋతుపవనాలు అనేది మళ్ళీ మనకి రీస్టార్ట్, అంటే మళ్ళీ మనకి పుంజుకోవడం వల్ల మనకి తెలంగాణలో కొంచెం అంటే మరి సివియర్ రెయిన్స్ కాకపోయినా ఒక మాదిరి వర్షాలు అనేవి మనం చూసాం. అంటే ఎస్పెషల్ మనకి జూన్ 19th లేదా 20th నుంచి ఈ రోజు దాకా చూసుకున్నట్టయితే మనకి కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాలు కానీ, మరి కొన్ని మనకి రంగారెడ్డి, వికారాబాద్, తర్వాత మన హైదరాబాద్ ఈ ఏరియాస్లో మనకి, తర్వాత ఈ హైదరాబాద్లో మనకి ముఖ్యంగా ఈ పశ్చిమ సైడ్ అంటే సైబరాబాద్ ఏరియాస్, మన గచ్చిబౌలి ఇటు సైడ్ మనకి మంచి వర్షాలు అనేవి కురుస్తున్నాయి. అండ్ మనకి 22nd తీసుకున్నట్టయితే చాలా హెవీ రెయిన్ కూడా మనకి ఈ పశ్చిమ హైదరాబాద్ సైడ్ అంటే 12 centimeters వర్షం కూడా పడింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి కురుస్తున్నాయి. అంటే మనకి మరీ లైక్ ఒక ఎక్స్ట్రాడినరీ వర్షాలు కాకపోయినా ఓ మాదిరి వర్షాలు అనేవి కొనసాగుతున్నాయి. తెలంగాణలో అయితే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా మనకి ఎక్సెస్ రెయిన్ఫాల్ అనేది లేదు. -15% డెఫిసిట్ అనేది మనకి ఇంకా కొనసాగుతుంది. ఈ ఎల్నినో కండిషన్ సిచ్యువేషన్ వల్ల మనకి ఇంకా రానున్న రోజుల్లో కూడా వర్షాలు అనేవి ఉంటాయి, కానీ మరి ఏదో లైక్ విస్తారంగా మనకి భారీ వర్షాలు అయితే ఉండవు. ఏదో అక్కడక్కడ చెదురుముదురు భారీ వర్షాలు ఉన్నా చాలా ప్రాంతాల్లో మాత్రం మనకి మోస్తరు నుంచి మాదిరి వర్షాలు మాత్రమే ఉంటాయి. సివియర్ రెయిన్స్ అయితే మనకి అంటే వరదలు వచ్చే రేంజ్ లో అయితే మనకి విస్తారంగా ఉండవు. ఏదో 1 or 2 places లో ఉన్నా కూడా విస్తారంగా అయితే మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండవు. ఓకే, రెగ్యులర్ సీజన్ లాగా కాకుండా ఈసారి బ్రేక్ తీసుకున్నాయి అని అంటున్నారు. ఆ బ్రేక్ కి రీజన్ ఏంటంటారు? సో మనకి తీసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎల్నినో కండిషన్స్ వల్ల మాన్సూన్ అనేది ముందర నుంచే వీక్ గా అనేది ఉంది. సో మనకి తీసుకున్నట్టయితే జూన్ 10th నుంచి 15th వరకు ఈ 5 రోజుల్లో కూడా మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలో ఋతుపవనాలు విస్తరించినా కూడా ఏదో వర్షాలు పడ్డాయి, కానీ ఎండలు మాత్రం తీవ్రత తగ్గలేదు. ఆ రోజుల్లో కూడా మనకి 37 నుంచి 39 degrees వరకు హైదరాబాద్ లో కానీ, మన ఉత్తర తెలంగాణ జిల్లాలో అయితే కంటిన్యూస్ గా సమ్మర్ కండిషన్స్ అనేది చూసాం. కానీ ఇట్స్ అ కైండ్ ఆఫ్ వీక్ ఆన్సెట్, అంటే బలహీనమైన ఆన్సెట్ అనేది మనం చూసాము. సో అది మనకి ఏంటంటే ఏదైతే మనకి బలహీన ఋతుపవనాలు ఉన్నాయో ఆ ఋతుపవనాలు కూడా ఇంకా బలహీన పడ్డాయి. సో దాని కారణంగా మనకి 15th నుంచి 20th వరకు అయితే అసలు ఆల్మోస్ట్ చాలా ప్రాంతాల్లో అసలు వర్షాలు లేకపోవడము, మే మంత్ లెవెల్లో మనకి టెంపరేచర్స్ అనేవి ఉండడం వల్ల సో ఒక రకంగా చెప్పుకున్నట్టయితే చాలా వీక్ మాన్సూన్ అనేది మనం ఇప్పటిదాకా చూసాం. బట్ థ్యాంక్ఫుల్లీ 20th నుంచి అయితే మనకి కొంచెం వర్షాలు అనేవి పెరగడం స్టార్ట్ అయింది. ఎస్పెషల్లీ 22nd మనకి తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మంచి వర్షాలు అనేవి కురిసాయి. ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎస్పెషల్లీ మనకి ఆదిలాబాద్ కానీ, ఆసిఫాబాద్ కానీ, మంచిర్యాల కానీ, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు ఇటు సైడ్ మనకి కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 15 centimeters కూడా వర్షం పడింది. అత్యధికంగా పెద్దపల్లిలో అయితే 17 centimeters, శ్రీరాంపూర్ పెద్దపల్లిలో 17 centimeters అతి భారీ వర్షం కూడా 1 or 2 places లో కురిసింది. కానీ చాలా ప్రాంతాల్లో అయితే మనకి మోస్తరు వర్షాలుగానే పడ్డాయి. మనకి బాలాజీ ఇప్పుడు 17 centimeters అది ముందస్తు అలర్ట్ అయితే వెదర్ డిపార్ట్మెంట్ నుంచి లేదు, అది అన్ఎక్స్పెక్టెడ్ గా అంత భారీ వర్షం పడింది. మరి ఆ అలర్ట్ మీకుండేనా ముందు? సో బేసికల్లీ ఏంటంటే ఆ రోజు మార్నింగ్ మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలకి విస్తారంగా భారీ వర్షాలు అలర్ట్ అనేది ఇచ్చాము. మనకి ఉత్తర మరియు మధ్య తూర్పు తెలంగాణ జిల్లాలో విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు, 1-2 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడతాయని అలర్ట్ అనేది ఇచ్చాం. హైదరాబాద్ లో ముఖ్యంగా రాత్రి సమయంలో, అంటే మనకి ఈవినింగ్ టైం ఎంతో ఒక 1 or 2 places లో పడినా కూడా రాత్రిపూట మనకి మెయిన్ గా హెవీ రెయిన్స్ పడతాయని చెప్పాము. అదేవిధంగా మనకి ఈ వర్షాలు కూడా ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో, అంటే రాత్రి అనుకున్నాం కానీ ఒక 4 hours డిలేతో మనకి అర్ధరాత్రి సమయంలో వర్షాలు పడ్డాయి. బట్ ఎనీవే మనకి వెదర్ అనేది రెగ్యులర్ గా చేంజ్ అవుతుంటది కాబట్టి 4 hours డిలే సంథింగ్ విచ్ కెన్ బి యాక్సెప్టబుల్ అని నేను అనుకుంటున్నాను. ఓకే బాలాజీ గారు, అంటే ఇప్పుడు
ఇంతకు ముందు సీజన్ తో పోలిస్తే వర్షాకాలం అసలు రెయినీ సీజన్ ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఎక్కడ లేదు. అవును. ముఖ్యంగా అవును. మాట్లాడుకోవాలి అన్నదాతల గురించి. అవును. వాళ్ళని అసలు ఎట్లా సిద్ధంగా ఉండమంటారు? కరువుకి రెడీ ఉండమంటారా? ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ అసలు వర్షాలు పడుతున్నాయా పడట్లేదా అర్థం కాని రీతిలో పడుతున్నాయి. అవును. మరి వాళ్ళకి అవును. ఏమని చెప్తారు? సో బేసికల్లీ మనకి ఇప్పుడు ఎల్నినో కండిషన్స్ అనేవి కొనసాగడం వల్ల మనకి ఎప్పుడైనా సరే ఎల్నినో వల్ల ఎర్రాటిక్ గా ఉంటది. అంటే లైక్ అది వర్షాకాలమా లేదా ఎండాకాలమా అలాగా అనిపించదు. ఏదో లైక్ వర్షాలు పడుతుందంటే పడుతున్నట్టుగా ఉంటది కానీ మనకి ఏదో వర్షాకాలం ఫీల్ వచ్చేలాగా అయితే మనకి ముసురు బట్టి వర్షాలు అయితే ఉండవు ఎక్కువగా. సో మనకి రానున్న నెలల్లో కూడా అంటే జూలై కానీ ఆగస్టులో కానీ వర్షాలు ఉంటాయి. బట్ ఏంటంటే మరి ఆశించిన రీతిలో అయితే మనకి వర్షాలు ఉండవు. అప్పటి వరకు ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందా? ఎస్, మనకి ఈ మాన్సూన్ మొత్తం ఎల్నినో ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో చాలా ప్రాంతాల్లో మనకి డెఫిసిట్ అనేది ఉంటుంది. బట్ కొన్ని ప్రాంతాల్లో మనకి ఎక్సెస్ రెయిన్ఫాల్ కూడా పడే అవకాశం, అంటే మనకి మధ్య తెలంగాణ జిల్లాలో మరియు కొన్ని దక్షిణ తెలంగాణ జిల్లాలో కూడా ఎక్సెస్ రెయిన్ఫాల్ అనేది పడే అవకాశాలు ఉన్నాయి. బట్ ఒక 50% తెలంగాణ అయితే మనకి డెఫిసిట్ రెయిన్ఫాల్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ రేంజ్ లో అయితే ఇయర్ అసలు వర్షాలు పడే అవకాశాలు లేవు. ఇయర్ అయితే కొంచెం తక్కువే ఉంటుంది డెఫినెట్లీ. దీనికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా? లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి ఎందుకు ఇంత తగ్గింది ఈ స్థాయిలో? సో బేసికలీ లాస్ట్ ఇయర్ ఏంటంటే మనకి లానినా కండిషన్స్ అనే ఉన్నాయి. లానినా కండిషన్స్ ఎప్పుడైనా సరే మనకి మాన్సూన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఎల్నినో కండిషన్స్ అనేది కంప్లీట్లీ రివర్స్ ఉంటది. సో ఇయర్ మనకి సమ్మర్ లో ఏంటంటే ట్రాన్సిషన్ పీరియడ్ అనేది చూసాం. అంటే లానినా నుంచి ఎల్నినో కండిషన్స్ అనేవి మెల్లిగా మారడం అనేది చూసాము. అందువల్ల ఏంటంటే మనకి ఇయర్ మనకి సమ్మర్ లో కూడా చాలా టెంపరేచర్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అంటే ఏప్రిల్ కానీ మే కానీ అసలు కంటిన్యూస్ గా హీట్ వేవ్స్ అనేవి చూసాం. అసలు వర్షాలు ఆల్మోస్ట్ మే మంత్ లో ఒక 2 రోజులు తప్పితే అసలు వర్షాలే పడలేదు మనకి మే మంత్ లో. జూన్ లో కూడా మనకి ఏవో అలా పడుతున్నాయి కానీ లైక్ ఇట్స్ నాట్ కంప్లీట్ ఏదో మాన్సూన్ గా వచ్చే వర్షాలుగా కాకుండా థండర్ స్టార్మ్స్ లాగా మనకి కురుస్తున్నాయి. అంటే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఎండగా ఉండి సాయంత్రం ఏదో ఒక గంట సేపు వర్షం పడిపోయి మళ్ళీ డ్రై అయిపోయే రీతిలో మనకు ఉన్నాయి కానీ ఏదో ముసురులాగా కొంచెం అట్లా పడుతూ ఉండడం లేదు. సో దాని కారణంగా మెయిన్ గా మనకి రైతులకు ఏంటంటే ఈ వరి పంట అనేది చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలనే ఉన్నాయి. సో మనకి ఈ ఎర్రాటిక్ కండిషన్స్ ఉండడం వల్ల వరి పంట కాకుండా ఈ తక్కువ వర్షం తీసుకునే అంటే తక్కువ వాటర్ తీసుకునే పంటలు అనేవి మనం వేసుకుంటే ఇట్ విల్ బి బెటర్. అంటే ఈ మిల్లెట్స్ కానీ ఇవన్నీ కొంచెం బెటర్ అని నా అభిప్రాయం. వరి అనేది మనం కొంచెం ఇయర్ అనేది తగ్గించుకోవాలి. ఎందుకంటే వరికి జనరలీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది కావాలి. బట్ ఇయర్ మనకి అంత కన్సిస్టెంట్ గా ఉండవు. రెయిన్స్ ఉంటాయి డెఫినెట్లీ 1 or 2 days లో మనకి హెవీ రెయిన్స్ కూడా ఉంటాయి. బట్ అవి మనకి కన్సిస్టెంట్ గా పడితేనే వరి అనేది మంచి దిగుబడి అనేది ఇస్తుంది. బట్ అది మనకి కన్సిస్టెంట్ గా ఇయర్ మనకి ఉండకపోవడం వల్ల సో అంతగా మనకి వరి పంట వేయకపోవడం అనేది మంచిది ఇయర్. ఓకే, ఇంకా ఏం చెప్పొచ్చు మనం రైతులకు? ఎట్లాంటి అలర్ట్ ఇవ్వచ్చు వర్షాల మీద ఆధారపడుతున్న రైతులకు కానీ అన్నదాతలకు కానీ మీ నుంచి ఏమైనా సూచనలు? సో బేసికలీ మనకి తీసుకున్నట్టయితే ఇప్పుడు ఎల్నినో కండిషన్స్ అనేవి కొనసాగుతున్నాయి. మనకి అది ఒక మాన్సూన్ ఎండ్ వరకు అంటే అక్టోబర్ వరకు కూడా కొనసాగుతుంది. అక్టోబర్ వరకు కూడా మనకి ఎల్నినో కండిషన్స్ అనేవి ఎటువంటి మార్పు ఉండేది లేదు. సో దీని కారణంగా మనకు మెంటలీ ఫిక్స్ అయిపోవాల్సింది ఏంటంటే ఎక్సెస్ అనేది ఉండదు. డెఫిసిట్ ఆర్ లక్ ఉంటే నార్మల్, అంతే తప్పితే ఎక్సెస్ అధిక వర్షపాతం అయితే ఉండదు. సో దాని కారణంగా మనకి ఏంటంటే చాలా రోజుల్లో డ్రై వెదర్ ఉంటుంది. అంటే ఏవో కొన్ని రోజులు వర్షం పడినా కూడా చాలా రోజుల్లో డ్రై వెదర్ ఉండడం వల్ల ఇట్ ఈస్ నాట్ అడ్వైజ్డ్ టు గో ఫర్ లైక్ హెవీ వాటర్ రిక్వైర్మెంట్ ఉన్న క్రాప్స్ అనేది వెళ్ళకపోవడం మంచిది. అండ్ ఇంకోటి ఈ వాటర్ యూసేజ్ కూడా మనం చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. అంటే మనం వాటర్ వేస్ట్ అనేది తగ్గించి మనకి ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అంటే మనకి ఈ గ్రౌండ్ వాటర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి హార్వెస్టింగ్ పిట్స్ అనేవి పెట్టడం వల్ల అట్లీస్ట్ మనకి కొంత వర్షం పడినా కూడా దాన్ని మనం రీఛార్జ్ చేసుకుని మనం యూజ్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది మనకి. ఓకే, సాధారణ ప్రజలకి ఇప్పుడు మీరు చెప్పినట్లుగా నీరు మనకు ప్రాణాధారం. ఈ నీరే మనకి ఈ సీజన్ అంతా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు కాబట్టి ప్రజలకు ఏం చెప్తారు? సో బేసికల్లీ ఏంటంటే మనకి ఇప్పుడు హైదరాబాద్ కానీ ఈ నగర ప్రాంతాల్లో మనకి గ్రౌండ్ వాటర్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా మనం చూస్తుంటాం. సో దానికి మనం ఏంటంటే ఫస్ట్ మెయిన్ థింగ్ ఈజ్ ద రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్. అంటే మనకి ఇంకుడు గుంతలు అనేది మనకి ఇంటి ముందర ఎవరైనా సరే అంటే లైక్ చిన్న పెద్ద ఎవరైనా సరే ఒక అట్లీస్ట్ ఒక మినిమం లైక్ ఒక 1 meter by 1 meter అంటే చిన్న ఇళ్ళకి, ఇంకొన్ని పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ వాళ్ళకైతే ఒక 5 meters by 5 meters స్క్వేర్ ఏరియాలో మనకి ఇంకుడు గుంతలు అనేది తవ్వితే ఏంటంటే మనకి వర్షం తక్కువ పడ్డది. బట్ ఆ తక్కువ వర్షంని కూడా మనం భూమిలోకి మనం వెళ్ళనిస్తే మనకి అంత సివియర్ అంటే డ్రాట్ లా కాకుండా మనకి కొంచెం ఎఫెక్ట్ మనం తప్పించుకునే అవకాశాలు అనేది ఉంటుంది. బాలాజీ ఇంకుడు గుంతల గురించి చెప్పిండ్రు. ముఖ్యంగా మన హైదరాబాద్ లో మొత్తం అపార్ట్మెంట్ కల్చర్, అపార్ట్మెంట్ వాసులకి నీటి కొరత ఖచ్చితంగా ఉందని చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇస్తారా?
సో బేసికల్లీ ఏంటంటే మనకి అపార్ట్మెంట్స్‌లో ఈ టెర్రస్ మీద అయితే వాటర్ ఉంటదో, అది మనకి ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవాలి. సో దానికేందంటే మనకు చిన్న లైక్ లాజిక్ ఉంటది. ఏంటంటే మనకి ఆ వాటర్ ఏదైతే అక్యుములేట్ అయ్యే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఏవైతే ఉంటాయో, ఆ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ అనేది డైరెక్ట్‌గా ఇంకోటి గుంతకు కనెక్ట్ చేశామనుకోండి, ఆ టెర్రస్ మీద పడిన వర్షం ఏదైతే ఉంటదో మొత్తం ఇంకోటి గుంతలోకి వెళ్ళి, మనకు ఆ వాటర్ అనేది చాలా యూజ్ అయ్యే అవకాశాలనేవి ఉన్నాయి. అంటే మనకి తీసుకున్నట్టయితే ఇప్పుడు అలా ప్రతి అపార్ట్మెంట్ చేశారనుకోండి, లైక్ హైదరాబాద్‌లో అసలు ఎల్‌నినో ఎంత ఎల్‌నినో వచ్చినా కూడా మనకి వాటర్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. సో ఓకే. అలాంటి విప్లవం మనం తీసుకొస్తే మనకి ఎంత ఎల్‌నినో వచ్చినా కూడా మనకు ఓ మాదిరి వర్షాలు పడ్డా కూడా మనకి ఈచ్ డ్రాప్ ఆఫ్ వాటర్ మనం సేవ్ చేసుకుంటే డెఫినెట్‌లీ మనకి ఈ యొక్క కరువు నుంచి మనం బయటపడే అవకాశాలనేవి తప్పకుండా ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ బాలాజీ, ఇప్పుడు మహారాష్ట్రలో వర్షం ఎట్లా ఉంది? ఎందుకంటే అక్కడ వర్షాల వల్లనే మన ప్రాజెక్ట్స్ నిండుతున్నాయి. అవును. సో మహారాష్ట్ర వ్యాప్తంగా వర్షాల పరిస్థితి ఎట్లా ఉంది మనతో పోలిస్తే? సో బేసికల్లీ ఏందంటే మహారాష్ట్రలో అయితే మనకంటే తక్కువ వర్షాలనేవి పడ్డాయి. ముఖ్యంగా ఈ జూన్ నెలలో చూసుకున్నట్టయితే. బట్ రీసెంట్‌గా మనకి చెప్పినట్టుగా తెలంగాణలో జూన్ 20థ్ నుంచి వర్షాలనేవి పెరిగాయి. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా జూన్ 20థ్ నుంచి వర్షాలనేవి పెరిగాయి. ఈ మనకి పశ్చిమ ఘాట్స్ అంటే ఈ వెస్టర్న్ కోట్స్ ఈ ముంబై, రాయగఢ్ ఈ జిల్లాల్లో కూడా అంటే నాసిక్ ఇటు సైడ్ కూడా మనకేందంటే వర్షాలనేవి లాస్ట్ 3 డేస్ నుంచి మనకి మంచి వర్షాలనేవి చూస్తున్నాం. అండ్ రీసెంట్‌గా మనకి ముంబైలో కూడా ఫ్లడ్స్ అనేవి వచ్చినాయి. అది మన అందరం చూసిన విషయమే. సో ఏందంటే మనకి వర్షాలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. కానీ ఏందంటే మనకది రివర్స్‌లో మనకి వాటర్ భారీగా వచ్చేంత లెవెల్‌లో అయితే మనకింకా వర్షాలనేవి కురవట్లేదక్కడ. అవకాశం ఉందా? అవకాశం అంటే మనం తీసుకున్నట్టయితే నెక్స్ట్ 4 డేస్ అయితే అవకాశాలనేవి తక్కువగానే ఉన్నాయి. బట్ జూలై ఫస్ట్ వీక్‌లో ఒక మనకు అల్పపీడనం అనేది ఏర్పడే అవకాశాలున్నాయి. సో దాని కారణంగా మనకి మెల్లిగా ఈ యొక్క ఋతుపవనాలనేవి ఇంకొంచెం వేగం పుంజుకొని మనకి ఒక మాదిరి వర్షాలు అంటే మరీ సివియర్ ఫ్లడ్స్‌లాగా కాకుండా ఒక మాదిరి వర్షాలనేవి పడి కొంచెం మనకి ఇన్‌ఫ్లోస్ అనేవి పెరిగే అవకాశాలున్నాయి. కృష్ణా రివర్‌లో అయితే మనకు కొంచెం బానే ఉన్నాయి వాటర్ ఇన్‌ఫ్లో. ఎందుకంటే మనకి ఈ కర్ణాటక సైడ్ అయితే కొంచెం వర్షాలు బానే పడుతున్నాయి. బట్ ఈ గోదావరి విషయానికొచ్చినట్టయితే కొంచెం ఈ మహారాష్ట్రలో మనకి వర్షాలు తక్కువ ఉండడం వల్ల కొంచెం వాటర్ ఇన్‌ఫ్లోస్ అయితే తక్కువగా ఉన్నాయి. బట్ ఎనీవే జూలైలో అయితే మనకు కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటది. బట్ అగైన్ మనం చెప్పినట్టుగా లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ మనకు కొంచెం తక్కువగానే ఈ రివర్ అనేది ఫ్లో అనేది ఉంటది. ఓకే. హైదరాబాద్‌లో ముఖ్యంగా ఈ హీట్ వేవ్ ఎక్కువ కనిపిస్తోంది. రాష్ట్రమంతా అట్లనే ఉందా? లేకపోతే ఈ హీట్ వేవ్ పూర్తిగా పోవటానికి ఇంకెన్ని రోజులు పట్టొచ్చు? సో బేసికల్లీ మనకి హీట్ వేవ్ తీసుకున్నట్టయితే జూన్ 20థ్ వరకు మనకు కొనసాగింది. హ్మ్. అప్పటిదాకా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలో అయితే హైదరాబాద్ కంటే ఎక్కువ టెంపరేచర్స్ అనేవి మనం రికార్డ్ అయినది చూసాం. అంటే ముఖ్యంగా ఈ ఆదిలాబాద్ గాని, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఈ మన ములుగు, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, తర్వాత ఈ మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ. ఈ ప్రాంతాల్లో మనకి కోర్ హీట్ వేవ్ అనేది మనం చూసాము. ఓకే. అంటే మనకి 42 నుంచి 44 డిగ్రీస్ వరకు టెంపరేచర్స్ అనేవి ఈ ఉత్తర మరియు తూర్పు తెలంగాణ జిల్లాలో జూన్ 20థ్ వరకు చూసాము. హైదరాబాద్‌లో కూడా 40 డిగ్రీల వరకు టెంపరేచర్స్ అనేవి తాకాయి. అవి చాలా లైక్ ఇట్స్ వెరీ రేర్ ఫినామినా. అంటే ఓకే. జూన్ 20థ్ కూడా మనకి ఆ రేంజ్‌లో టెంపరేచర్స్ అనేవి రికార్డ్ అవ్వడం ఇట్స్ వెరీ రేర్ ఫినామినా. ఇప్పుడు మనకు తీసుకున్నట్టయితే జూన్ 21 లేదా 22 నుంచి మనకి ఋతుపవనాలు అనేవి పుంజుకోవడం వల్ల మనకి టెంపరేచర్స్ అనేవి మెల్లిగా తగ్గడం అనేది స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు మనకి తెలంగాణలో హీట్ వేవ్ అనేది ఎక్కడా లేదు. ఓకే. అంటే తూర్పు తెలంగాణ జిల్లాలో కూడా 40 డిగ్రీస్ కంటే తక్కువ టెంపరేచర్స్ ఉన్నాయి. ఇట్స్ కంప్లీట్‌లీ సీజనల్ టెంపరేచర్స్ అనేవి. ఓకే. సో టెంపరేచర్స్ విషయంలో అయితే మనకు అంత సివియర్‌గా ఏం ఇష్యూ లేదు. బట్ రెయిన్స్ అనేవి మనకి మెల్లిమెల్లిగా పికప్ అవుతున్నాయి. సో మనకి ఓవరాల్‌గా కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అనేది వచ్చింది. రానున్న రోజుల్లో కూడా ఇంప్రూవ్‌మెంట్ అనేది కొనసాగుతది కానీ సివియర్‌గా మనకి రెయిన్స్ అయితే పడవు. ఇట్స్ లైక్ నార్మల్ రెయిన్స్ అంటే సాధారణ వర్షపాతం సాధారణం కంటే కొంచెం తక్కువ ఉంటది కానీ అధిక వర్షపాతం అయితే మనకి లేదు. ఉండదు. ఈ సాధారణ కన్నా తక్కువ వర్షపాతమైనా ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది మనకి ఛాన్స్? సో బేసికల్లీ మనకి ఎల్‌నినో కండిషన్స్ అనేవి టువర్డ్స్ అక్టోబర్ వరకు కొనసాగే అవకాశాలు ఉండడం వల్ల మనకి ఇప్పుడు ఈ సాధారణ వర్షపాతం అయితే జూన్, జూలై నెలలో మనం చూస్తాము. ఓకే. ఈ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్‌లో అయితే మరింత తక్కువ వర్షపాతం అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ అయితే మరింత తక్కువగా అంటే లైక్ సగం కంటే తక్కువ వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశాలు సెప్టెంబర్ అండ్ అక్టోబర్ నెలలో కనిపిస్తుంది. జూలైలో కొంచెం బెటర్ వర్షాలే ఉంటాయి. ఆగస్ట్‌లో కొంచెం అంటే డిక్రీజింగ్ ట్రెండ్‌లో మనకి ఉంటాయి వర్షాలు. ఎందుకంటే ఎల్‌నినో అనేది పీక్ అనేది మనకి అక్టోబర్, నవంబర్ ఈ టైంలో మనం చూడబోతున్నాం. అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు, ఎందుకంటే ఎక్కువ అలర్ట్ ఉండాలి కాబట్టి వాళ్ళ ఏ జిల్లాలు, ఏ ప్రాంత ప్రజలు అలర్ట్‌గా ఉండాలి? సో బేసికల్లీ ఏంటంటే మనం లాస్ట్ మాన్సూన్ అవుట్‌లుక్‌లో ఇచ్చిన విధంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో మనకు కొంచెం తక్కువ వర్షాలనేవి ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఈ మన ఆసిఫాబాద్ గానీ, తర్వాత ఈ జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ములుగు ఇటు సైడ్ ఏంటంటే మనం ఇవన్నీ కోర్ మాన్సూన్ జోన్స్.
సో ఇవి మనకి ఏంటంటే అంటే ఇప్పుడైతే కొంచెం యాక్టివ్ రెయిన్స్ ఉన్నాయి. అంటే Okay. జూలై ఫస్ట్ వీక్ వరకు కొంచెం మంచి వర్షాలే పడతాయి. కానీ ఏంటంటే మనకది ఓవరాల్‌గా 4 మంత్స్ పీరియడ్‌లో తీసుకున్నట్టయితే మనకి ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలో కొంచెం తక్కువ వర్షపాతం అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి వీక్ మాన్సూన్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఉండడం వల్ల దక్షిణ తెలంగాణ జిల్లాలో కొంచెం వర్షాలు ఉంటాయి. అంటే మన ఈ పాలమూరు గాని, రంగారెడ్డి, ఈ వికారాబాద్, సంగారెడ్డి ఇటు సైడ్ మెదక్ ఇటు సైడ్ కొంచెం వర్షాలు ఉంటాయి గానీ మన ఉత్తర తెలంగాణ జిల్లాలో అంటే మనకి గోదావరి పరివాహక ప్రాంతాలు, తర్వాత ఈ సింగరేణి ఏరియాస్ కొంచెం తక్కువ వర్షాలనేవి ఉంటాయి. తర్వాత మన ఈ భద్రాద్రి కొత్తగూడెం ఇటు సైడ్ అయితే కొంచెం బెటర్‌గానే ఉంటాయి. అంటే తూర్పు తెలంగాణ అంటే ఛత్తీస్‌గఢ్‌కి కొంచెం ఆనుకుని ఉండే ప్రాంతాల్లో అయితే కొంచెం వర్షాలనేవి సాధారణంగా ఉండే అవకాశాలుంటాయి. బట్ తెలంగాణలో ఎక్కడైతే మనకి ఎక్సెస్ అనేది ఎక్కువగా లేదు. ఉండే అవకాశాలు లేవు. ఓకే. బాలాజీ, మధ్యరాత్రి లేకపోతే నిజానికి పొద్దున పడుకొని లేచే లోపు పిడుగుల వాన అని వింటున్నాం. ఈ మధ్య రెగ్యులర్ కొన్ని అవును. అప్డేట్స్ చూస్తే. అవును. అసలు ఎందుకు ఈ అర్ధరాత్రి పిడుగుల వాన? ఎందుకు ఈ రీజన్ ఏంటి? సో బేసికల్లీ ఏందంటే మనకి ఇవన్నీ థండర్ స్టార్మ్ టైప్ రెయిన్స్. సో థండర్ స్టార్మ్ రెయిన్స్ అనేవి ఎట్లా ఉంటాయంటే జనరల్లీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బీభత్సంగా ఎండ అనేది ఉంటది. హ్యూమిడిటీ గానీ, ఎండ గానీ చాలా స్వెట్టింగ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. తర్వాత సాయంత్రం నుంచి ఏందంటే మనకి ఈ వేడి కారణంగా థండర్ స్టార్మ్స్ అనేవి ఏర్పడడం స్టార్ట్ అవుతాయి. అవే థండర్ స్టార్మ్స్ అనేవి మనకి రాత్రి గానీ, అర్ధరాత్రి గానీ పీక్ ఇంపాక్ట్ అనేది ఉండడం వల్ల మనకి ఈ యొక్క థండర్ స్టార్మ్స్ అనేది రాత్రి, అర్ధరాత్రి మరియు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వరకు ఈ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా మనం చూస్తుంటాం. సో ఎక్కువగా థండర్ స్టార్మ్స్ ఎఫెక్ట్ అనేది నైట్ టైము, అర్ధరాత్రి ఈ టైంలో అనేది ఉంటది. ఎండలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. సో ఎండల వల్లనేనా ఈ పరిస్థితి? సో ఎప్పుడైనా సరే మనకి ఈ ఎండల వల్ల అన్‌స్టెబిలిటీ అనేది కండిషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఈ అన్‌స్టెబిలిటీ కండిషన్స్ వల్ల ఏందంటే సడెన్‌గా థండర్ స్టార్మ్స్ అనేవి ఫార్మ్ అవ్వడం. ఏదో ఒక గంట సేపు వర్షం పడిపోయి మళ్ళీ ఎండ అనేది ఉండడం. సో ఏందంటే మనకి ఇవన్నీ సమ్మర్ టైప్ రెయిన్‌ఫాల్. సమ్మర్‌లో ఎప్పుడైనా సరే ఇట్లాంటి కండిషన్స్ అనేవి చూస్తాం. రెయినీ సీజన్ ఎట్లా అంటే మనకి స్టడీగా వర్షం పడుతూ ఉండే కండిషన్స్ అనేవి ఉంటాయి. బట్ ఎల్‌నినో కండిషన్స్ వల్ల ఈ ఇయర్ మనకి అట్లాంటి కండిషన్స్ అనేవి లేవు. సో ఇది మనకి కొంచెం రేర్ ఫినామినన్ అనేది చెప్పుకోవచ్చు. సో ఇయర్ మొత్తం మనకి ఎల్‌నినో కండిషన్స్ వల్ల కొంచెం ఈ యొక్క అసాధారణ ఎరాటిక్ ప్యాటర్న్ అనేది ఉంటది. బట్ ఎనీహౌ మనం ఇంకా దీనికి మనం సంసిద్ధం అవ్వాల్సిన అవకాశం అయితే ఎంతైనా ఉంది మనకి. ఓకే. ఎల్‌నినోకి, లానినోకి డిఫరెన్స్ ఏంటి? సో బేసికల్లీ ఏంటంటే ఎల్‌నినో అండ్ లానినా దీస్ 2 ఆర్ కపుల్డ్ యాస్ ఎన్సో. అంటే ఎల్‌నినో సదర్న్ ఆసిలేషన్ అనేది ఒక కామన్ టెర్మినాలజీ అనేది ఉంటది. సో ఎల్‌నినో కండిషన్స్ ఏందంటే మనకి తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో మనకి టెంపరేచర్స్ అనేవి ఎక్కువగా ఉండడం. అంటే ఈ మన సౌత్ అమెరికా, ఈ చిలీ ఇటు సైడ్ ఏదైతే ఉంటదో మనకి అక్కడ హాట్ కండిషన్స్ అనేవి ఉండి, ఈ మన పశ్చిమ మహాసముద్రం అంటే వెస్ట్ పెసిఫిక్‌లో మనకి తక్కువ టెంపరేచర్స్ ఉండడం వల్ల ఏందంటే మనకి ట్రేడ్ విండ్స్ అనేవి వీక్ అవుతాయి. ఓకే. సో ట్రేడ్ విండ్స్ అనేవి వీక్ అవ్వడం వల్ల మనకి మాన్సూన్ అనేది వీక్ అవుతది. సో ఓవరాల్‌గా మనకి వర్షాలు అనేది తక్కువగా పడతాయి. లానినా ఏందంటే కంప్లీట్‌లీ ఆపోజిట్. లానినా కండిషన్స్ వల్ల ఏందంటే మనకి వెస్ట్ పెసిఫిక్ అంటే వెస్ట్ పెసిఫిక్‌లో మనకి ఏందంటే టెంపరేచర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో దాని కారణంగా మనకి ట్రేడ్ విండ్స్ అనేవి బలపడడం వల్ల మనకి మాన్సూన్ అనేది బలపడి మనకి ఎక్కువగా అల్పపీడనాలు గానీ, వాయుగుండాలు గానీ ఎక్కువగా చూస్తాము. సో దాని కారణంగా మనకి ఎక్కువగా ముసురుతో కూడిన ఎక్కువ వర్షాలు అనేవి మనం చూస్తాం. కానీ మనకి ఎల్‌నినో కండిషన్స్ వల్ల ఏందంటే మనకి ముసురుతో వర్షాలు అనేవి తక్కువగా ఉంటాయి. ఎట్లా అంటే మనకి థండర్ స్టార్మ్ టైప్ రెయిన్స్ అనేవి ఉంటాయి గానీ ఈ కంటిన్యూయస్ రెయిన్‌ఫాల్ అయితే మనకు ఉండదు. సో లానినో కొంచెం వర్షం సీజన్‌కి ఫ్రెండ్లీ అన్నమాట. అవును. కదా? అవును. ఓకే. అవును. ఇప్పుడు లానినో కాకుండా ఎల్‌నినో ఎక్కువగా ఉండటం వల్లే ప్రభావం మనకి ఈ పరిస్థితి అంటారు. అవును. ఓవరాల్‌గా చాలా దారుణమైన కరువు చూడబోతున్నారు రైతులు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? సో బేసికల్లీ ఏందంటే మనకి ఎల్‌నినో అనేది ఈ ఇయరే స్టార్ట్ అయింది కాబట్టి దారుణమైన కరువు కాకపోయినా కొంచెం డెఫిసిట్ అనేది ఉంటది. అంటే ఇప్పుడు దారుణమైన కరువు లార్జ్ డెఫిసిట్ అనేది ఉండకపోయినా అంటే జనరల్లీ మనకి నంబర్స్ పరంగా చూసుకున్నట్టయితే లార్జ్ డెఫిసిట్ అంటే -60% కంటే తక్కువ వర్షపాతం. అంటే ఓకే. 100% రెయిన్స్‌లో 40% మాత్రమే వర్షం పడితే దాన్ని మనం దారుణమైన కరువు అంటాం. బట్ ఇయర్ అయితే మనకి ఒక 100%లో ఒక 70-80% అయితే పడతది. సో 80% వర్షం పడితే అంటే లైక్ 3/4 వర్షం పడిపోద్ది. 3/4 నుంచి 4/5 వర్షం పడిపోద్ది కాబట్టి మీరు చూసిన హైయెస్ట్ పర్సెంటేజ్ ఎంత బాలాజీ ఇప్పటివరకు? అంటే మేము 2022లో చూసాము. ఇట్స్ లైక్ అరౌండ్ 38%. అంటే 100% పడాల్సిన వర్షాలు 138% పడింది. అంటే 38% ఎక్సెస్ రెయిన్స్ అనేవి పడ్డాయి 22లో. అండ్ 24లో కూడా ఎక్సెస్ రెయిన్స్ అనేవి పడ్డాయి. 25లో కూడా ఎక్సెస్ రెయిన్స్ అనేవి పడ్డాయి. సో ఓవరాల్‌గా తీసుకున్నట్టయితే ఇవన్నీ లానినా ఇయర్స్ మనకి. బట్ ఇయర్ ఎల్‌నినో కండిషన్స్ వల్ల ఏందంటే మనకు కొంచెం 100% పడాల్సిన వర్షం ఒక 80% లేదా 75% అట్లా మనం చూడవచ్చు. ఈ ఎఫెక్ట్ నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుందా? యెస్, డెఫినెట్‌లీ. నెక్స్ట్ ఇయర్ కూడా మనకి ఎల్‌నినో కండిషన్స్ అనేవి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఐ థింక్ మేబీ ఇయర్ కంటే నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం తక్కువ వర్షాలైతే ఉండే అవకాశాలు ఉన్నాయి. బట్ ఎనీహౌ మనకి ఇంకా చేంజెస్ అనేవి ఉండొచ్చు కాబట్టి రానున్న అప్డేట్స్‌లో మనం క్లియర్‌గా అప్డేట్ అనేది ఇస్తాం. ఎస్, ఓవరాల్‌గా మనకు వెదర్ ఎక్స్పర్ట్ బాలాజీ చెప్తున్న దాని ప్రకారం అన్నదాతలు, రైతులు మాత్రమే కాదు, సాధారణ ప్రజలు, ముఖ్యంగా అపార్ట్మెంట్స్‌లో ఉంటున్న వాళ్ళు
మనకు నీటి కష్టాలు ఉండకుండా ఉండాలంటే ప్రతి నీటి బొట్టును మనం కాపాడుకోవాలి. ఇదొక్కటే మన ముందున్న మార్గం. ఎందుకంటే ఈ ఇయరే కాదు, నెక్స్ట్ ఇయర్ కూడా ఈ ఎఫెక్ట్ కొనసాగే అవకాశం ఉంది, ఎల్ నినో ఎఫెక్ట్ అని చెప్తున్నారు. సో ఇది వాల్యుబుల్ టైం ఇచ్చారు బాలాజీ, మంచి అలర్ట్ ఇచ్చారు.